hello, welcome. Welcome to our talk show, Diabetes Par Charcha. I am Teju. Today we have in our show our renowned diabetologist, Dr. K. Satyanarayan Reddy from Warangal, Telangana. So before heading to our talk show, we would like to have a brief introduction about yourself to our viewers. Thank you so much for introducing me. Myself, I am Dr. Satyanarayan Reddy, diabetologist, practicing for the past 23 years in Hamakonda. It is a Telangana state. So I've been practicing by Satyam Diabetes Center, Hanamkonda. Thank you, doctor. My question to you, how do I know if I am diabetic? సో జనరల్గా డయాబెటీస్ ఉన్నదనేది చాలామందికి తెలియదు. ఇట్ ఈస్ ఏసిమ్టమాటిక్ ప్రాబ్లమ్, మోర్ దెన్ 70% అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. ఇప్పుడున్న ప్రస్తుత సిండ్రోమ్ ప్రకారం తీసుకుంటే ప్రతి నలుగురిలో ఒక డయాబెటీస్ ఉంటుందని తెలుస్తుంది 35 సంవత్సరాలు దాటిన వారికి. సో డయాబెటీస్ ఉన్నది అని తెలుసుకోవడానికి ఈ రోజుల్లో మనం చేయాల్సింది ఏంటంటే 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా డయాబెటీస్ గురించి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాబెటీస్ టెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన విషయం ఏంటంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఒక మామూలు మనిషిని 75 గ్రాముల గ్లూకోజ్ వాటర్ని అట్లీస్ట్ ఒక 300 ml వాటర్లో కలిపి తాగిపించేసేసి దాదాపుగా 5 to 10 minutes లోపల తాగమని చెప్పి ఒక దగ్గర కూర్చోబెట్టి 2 hours వరకు మనం శాంపుల్ తీసుకుంటాం అన్నమాట. సో 2 hours శాంపుల్లో కనుక మనకు షుగర్ వాల్యూ 140 కనుక దాటితే మనకు షుగర్ ఉన్నదని చెప్పబడుతుంది అనమాట. సో ఇన్ జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు షుగర్ వాల్యూస్ నార్మల్ గ్లూకోజు, ఇంపేర్డ్ గ్లూకోజు, తర్వాత డయాబెటీస్ వాల్యూస్, ఈ 3 వాల్యూస్ ఉంటాయి. నార్మల్ గ్లూకోజ్ అంటే ఏంది, ఇప్పుడు మనం జీటీటీ చేసిన తర్వాత అప్ టు 140 వరకు నార్మల్ వాల్యూ. ఒకవేళ 140 దాటినా కూడా 199 దాటకున్న వాల్యూను ఐజీటీ రేంజ్ అంటాం. దట్ ఈజ్ వన్స్ అగైన్ కాల్డ్ యాజ్ ఏ ప్రీ డయాబెటీస్. అంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం చేసినటువంటి ఈ జీటీటీలో మోర్ దెన్ 200 milligrams per deciliter కనుక వచ్చి అనుకుంటే డయాబెటీస్ ఉన్నదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పబడుతుంది అనమాట. ఇది మనం గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్. అదే రకంగా ఫాస్టింగ్ వాల్యూస్ కూడా మనం చూస్తాం. ఒక ఫాస్టింగ్ వాల్యూ చూసినప్పుడు ఒక మామూలు మనిషికి 110 దాటకూడదు. ఒకవేళ 110 దాటినా కూడా 126 క్రాస్ కాకూడదు వాల్యూ. ఒకవేళ 126 కనుక క్రాస్ అయితే దాన్ని ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని చెప్పబడుతుంది. అంటే వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఎ ప్రీ డయాబెటిక్ కండిషన్. సో ఈ 2 వాల్యూస్ కనుక మనం కోరిలేట్ చేసినప్పుడు ఫాస్టింగ్ వాల్యూ అండ్ జీటీటీ వాల్యూ, ఈ 2 వాల్యూస్ కనుక మనం చెప్పినటువంటి వాల్యూస్లో కనుక ఎక్కువ కనుక వస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కంబైన్డ్ ప్రీ డయాబెటీస్. అంటే ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పబడతాయి అన్నమాట. సో కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే ఇది డయాగ్నోసింగ్ టెస్ట్ వాల్యూస్ అని చెప్పేసి మనం అంటాం వీళ్ళకి డయాబెటీస్కి. Thank you, doctor. What are normal blood sugar levels and how do we diagnose at home? ఎస్, ఒక మామూలు మనిషి షుగర్ గురించి చూసుకునేటప్పుడు ఇంటి దగ్గర గ్లూకోమీటర్లో కనుక చూస్తే అది 110 దాటకుండా వస్తే అది షుగర్ నార్మల్ అని చెప్పబడుతుంది. ఆ వాల్యూ 110 నుంచి 126 కనుక మధ్యలో కనుక వస్తే దాన్ని ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని చెప్పబడుతుంది. అదే 126 మిల్లీగ్రాములు కనుక దాటి కనుకుంటే దాన్ని డయాబెటీస్ అని చెప్పబడుతుంది. ఇది ఫాస్టింగ్ వాల్యూ గురించి ఇప్పుడు మనం చెప్పినట్టు. రెండో వాల్యూ ఏంటంటే తిన్న తర్వాత చేసుకున్న టెస్ట్ కనుక 140 దాటకుండా వస్తే షుగర్ లేదు అని చెప్పబడుతుంది. అదే 140 దాటి 199 క్రాస్ కాకుండా కనుక వస్తే దాన్ని ప్రీ డయాబెటీస్గా మనం చెప్పబడుతుంది. అదే 200 మిల్లీగ్రాములు కనుక దాటి కనుక వస్తే దాన్ని డయాబెటీస్గా చెప్పబడుతుంది. అదే రకంగా ఇంకో వాల్యూ కూడా ఉంటుంది డయాబెటీస్లో. లేటెస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాల్యూస్లలో HbA1c అంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. దీని మీద కూడా మనం ఆధారపడి షుగర్ని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా చెప్పబడుతుంది అంటే HbA1c వాల్యూ అప్ టు 5.6 వరకు నార్మల్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఆర్ ఆల్ ఈక్వల్ టు 5.7 బట్ లెస్ దెన్ 6.4 వాల్యూ is called as a once again pre-diabetes condition. If it is more than or equal to 6.4, then the individual will be called as a diabetic. Thank you, doctor, for your valuable advice for diabetes and management. I am sure our viewers would definitely benefit from this. For more details on diabetes and its management, do follow us on Diabetes Par Charcha page on Facebook. Also, we are available on Instagram, Twitter and YouTube. Stay connected. Thank you. Thank you.